మోందా తుఫాన్ వచ్చింది వెళ్ళింది. అయినా తుఫాన్తో వచ్చిన వర్షం శ్రీకాకుళం జిల్లాలో కంటిన్యూ అవుతున్నాయి. గంట కంటిన్యూగా వర్షం పడితే 15 నిమిషాల ఎండ విపరీతంగా కాస్తుంది. తర్వాత మళ్లీ వర్షం. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత కాలనీలో ఉన్న పరిస్థితులపై మా శ్రీకాకుళం ప్రతినిధి అందిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. మోంతా తుఫాన్ తాలూకా ఎఫెక్ట్ మాత్రం ఇంకా వదలలేదని చెప్పొచ్చు. ప్రతి కాలనీ చూసినా సరే ఎక్కడ చూసినా మునిగిపోయి ఉంటున్నది. ఏ కాలనీలో చూసినా మోకాళ్ళలో నీటిలోనే మాత్రం అందరూ ప్రయాణం చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ మాత్రం 24 గంటల్లో చూసుకునేసరికి 25 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పి అధికారికంగా తెలుస్తుంది. ముఖ్యంగా 4 నియోజకవర్గాల్లో దీని ప్రభావం మాత్రం ఎక్కువగా కనబడుతుంది. శ్రీకాకుళం నియోజకవర్గం, అలాగే ఇచ్చర్ల నియోజకవర్గం, అలాగే టెక్కలి నియోజకవర్గం, అలాగే ఆంధ్రవలస నియోజకవర్గం, పాలకొండ నియోజకవర్గాల్లో మాత్రం చాలా ఎక్కువగా దీని ఎఫెక్ట్ అయితే మాత్రం కనబడుతుంది. ఎక్కడ చూసినా సరే వరద నీటితోటి, మురికి నీటితోటి శ్రీకాకుళం నగరం అంతా మొత్తం జలమయం అయిపోయింది. అదే శ్రీకాకుళం జిల్లాలో పలు కాలనీలు కూడా నీటిగా ఇంకా మునిగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుని ఎవరు వచ్చినా ఏం చేసినా సరే ఇక్కడ చూసుకునే సరే కాలనీ అంతా చాలా దారుణంగా ఉన్నదని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, ఏంటి పరిస్థితి? ఎందుకంటే వర్షం గత 2-3 రోజుల నుంచి కురిసింది. గతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఏమిటి పరిస్థితి, ఏమనుకుంటున్నారు దీనిపై మీరు? చాలా ఎక్కువ వాటర్ ఉంటుందండి. ఇక్కడ రావడం వెళ్ళడం కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంతకుముందు కూడా ఇక్కడ వాటర్ ఉంది. పై అధికారులు కూడా చాలాసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రతిసారి కూడా ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. అయితే ఈ వర్షంలోనే ఉండేటప్పుడే ఉన్నదా, లేకపోతే గతంలో కూడా ఇలాగే ఉన్నది? అంటే వర్షాకాలంలో ప్రాబ్లమా? వర్షాకాలంలోనే ప్రాబ్లం సార్. ఎన్ని రోజుల నుంచి ఇలాగ ఇబ్బందులు పడుతున్నారు? ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన 2 months నుంచి ఈ ప్రాబ్లం పడుతుంది. సార్, మీరు చెప్పండి సార్, మీ అనుభవం ఏంటి చెప్పండి. మరి ఈ వీధుల్లో, కాలనీల్లో రోడ్లు లో లెవెల్లో ఉండడం వల్ల, ఎక్కడికక్కడ ఆక్రమణలు జరగడం వల్ల వర్షపు నీరు బయటికి వెళ్ళే మార్గం లేక వర్షాకాలంలో ఈ కాలనీ రోడ్లో నీరు నిలిచిపోతున్నది. దీనివల్ల ఈ బళ్ళ మీద ప్రయాణించే వాళ్ళు, కాలినడకన వచ్చేవాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడటం జరుగుతున్నది. అంటే ఇప్పుడు మీరు రోజు డ్యూటీకి వెళ్తున్నారు కదా, ఇప్పుడు వర్షం పడితే ఏమైనా ఇక్కడ ఇబ్బందులు పడిపోవడం అటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయి? నాదే నిన్న బైకు నీరు వెళ్ళిపోవడంతో ఆగిపోయింది. దాన్ని పావలా వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంట్లో మరో బండి ఉండడంతో దాని మీద వెళ్తున్నాను. ఈ రకమైన ఇబ్బందులు ఉద్యోగస్తులుగా కూడా మేము ఫేస్ చేస్తున్నాము. ఇది విన్నారు కదా, ఎందుకంటే ఈ కాలనీలోని ఉన్న ఏరియాల్లో కూడా చాలా ఇబ్బందులు అవుతుంది. నిన్ననే కూడా నేను ఇదే రూట్లో పడిపోయాను. ఇంకో బైక్ తీసుకొచ్చి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ముఖ్యంగా చూసారు మోంతా తుఫాన్ తాలూకు ఎఫెక్ట్ మాత్రం ఎండ వర్షం ఇలాగా గత 3 రోజుల నుంచి కంటిన్యూగా కురవడంతో అసలు ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయింది. జిల్లాలో చూసుకునేసరికి ప్రతి కాలనీలో, ప్రతి నియోజకవర్గంలోని ఇదే పరిస్థితి మాత్రం మెండుగా కనబడుతుందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే వెళ్ళే అవకాశాలు దారులు లేక పూడికలు తీయకపోవడం వల్ల ఇలా జరుగుతుందని మాత్రం తెలుస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకునేసరికి వరిచేలు పంటలు మాత్రం 2 లక్షల పైచులక ఎకరాల్లోని నేల ఒరిగిందని మాత్రం ప్రాథమిక అంచనాకి అధికారులు వచ్చారు. అదేవిధంగా మొక్కజొన్న తీసిన పంటని కొంతమంది కళ్ళాల్లో ఉంచడం వల్ల అది కూడా తడిసిపోయిందని మాత్రం తెలుస్తుంది. ఇదే చాలా చోట్ల గడ్డిపడ్డది. అదేవిధంగా సముద్రం కూడా కోతకు వచ్చింది. ఇప్పుడు కూడా సముద్రం ముందుకే వచ్చి ఉన్నదని చెప్పేసి మత్స్యకారులు తెలుపుతున్నారు. మత్స్యకారులు కూడా ఎవరు కూడా వేటకి వెళ్ళకుండా అక్కడికే వలలు బాగు చేసుకుంటూ ఇళ్ళకే పరిమితమయ్యారని మాత్రం తెలుస్తుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో మోంతా తుఫాను వెళ్ళిపోయినా సరే దాని తాలూకా ప్రభావం ఇంకా జిల్లాలో ఉన్నదని తెలియడానికి తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV.